సో మన గట్ హెల్త్ ని బాగా పెట్టుకోవాలి అంటే మనం స్ట్రెస్ హార్మోన్ ని కూడా రెడ్యూస్ చేసుకోవాలండి. స్ట్రెస్ ని ఊరికే స్పైక్ చేసుకోకూడదు. స్ట్రెస్ ని తగ్గించుకోవాలి అంటే మనం మెడిటేషన్ కానీ అండ్ బ్రీతింగ్ టెక్నిక్స్ ఉంటాయి కదా, సో బ్రీతింగ్ ని ఎక్సర్సైజెస్ చేసుకోగలిగితే మన స్ట్రెస్ ని తగ్గించుకోగలుగుతాము. సో దీనివల్ల మన గట్ మైక్రోబయం అనేది చాలా బాగుంటుంది. అండ్ మీ గట్ మైక్రోబయం బాగుండాలి అంటే లీఫీ వెజిటేబుల్స్ ని, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న వాటిని ఇవ్వండి. అండ్ నెక్స్ట్ గట్ హెల్త్ ఎప్పుడైతే బాగుంటుందో మనం హెల్దీగా పెట్టుకుంటామో మన స్కిన్, హెయిర్, మన హార్మోన్స్ అండ్ ఇమ్యూనిటీ లెవెల్స్, ఎనర్జీ లెవెల్స్ ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతాయండి. ఒక గట్ ని మంచిగా హోల్సమ్ గా మనం హెల్దీగా పెట్టుకోగలిగితే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూడండి. ఇన్ని బెనిఫిట్స్ ని మనం మిస్ అయిపోతున్నాము. సో మీ గట్ మైక్రోబయోము హెల్దీగా పెట్టుకోవడానికి ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిన ఫుడ్స్ ఏంటి అంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నవి తీసుకోండి, అంటే పీచు పదార్థము అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ని అవాయిడ్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వాటర్ ని ప్రాపర్ గా మెయింటైన్. మార్నింగ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధా, సీనియర్ ఫంక్షనల్ వెల్నెస్ కోచ్ ఫ్రమ్ వెల్సన్స్ కమ్యూనిటీ. సో ఈ రోజు ఇంకొక టాపిక్ తో వచ్చేసాను. ఏంటి అంటే గట్ హెల్త్. సో గట్ హెల్త్ బాగుంటే మనము చాలా చాలా బాగుంటామండి. ఎందుకంటే గట్ హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ బాడీ. సో గట్ హెల్త్ బాగుంటే మన డైజెషన్ బాగుంటుంది, ఓకే, మన ఇమ్యూనిటీ బాగుంటుంది, హార్మోన్స్ బాగుంటాయి, మన స్కిన్ బాగుంటుంది, మన హెయిర్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయండి ఒక గట్ హెల్త్ ని ప్రాపర్ గా మెయింటైన్ చేస్తే. ఇది మెయింటైన్ చేయాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ అండి మనం ప్రాసెస్డ్ ఫుడ్స్ ని కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి, జంక్ ఫుడ్స్ ని అవాయిడ్ చేయాలి. సో మనం తీసుకోవాల్సినవి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానివ్వండి, ఓకే, హోల్సమ్ ఫుడ్స్ ని అండ్ నట్స్, సీడ్స్ ఇలాంటివన్నీ కూడా తీసుకోవాలి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోగలగాలంటే మన గట్ బాగుండడానికి. అండ్ ప్రాపర్ స్లీప్ మెయింటైన్ చేయాలి. అండ్ వాటర్ కంటెంట్ ని బాగా చూసుకోగలగాలి. ఎందుకని అంటే ఎవరైతే ఎంత వెయిట్ ఉన్నారో ఆ వెయిట్ డివైడెడ్ బై హైట్ మెజర్ చేసుకొని దాని ప్రకారంగా వాడు ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలో చెక్ చేసుకొని అన్ని హైట్ వెయిట్ కౌంట్ చేసుకొని వాటర్ ని ప్రాపర్ గా మెయింటైన్ చేసుకోవాలండి. ఎప్పుడైతే మనం ప్రాపర్ గా అంటే మనకి ఎంత సరిపడుతుందో మన బాడీ హైట్ వెయిట్ కి అంత వాటర్ తీసుకోగలిగితే మన గట్ ని కూడా చాలా బాగా పెట్టుకోగలుగుతాము. ఎప్పుడైతే క్లియర్ గట్ ఉంటుందో మన స్కిన్ కానీ హెయిర్ కానీ, అంటే మీరు ఈ చేంజెస్ ని మీరు ఇంట్రడ్యూస్ చేయండి, మీ బాడీలో ఇంప్లిమెంట్ అనేది స్టార్ట్ చేయండి, ఆ రిజల్ట్ ని మీరే చూస్తారు. కాబట్టి ఖచ్చితంగా గట్ బ్యాక్టీరియాని, గట్ మైక్రోబయోమ్ ని హెల్దీగా ఉంచుకోండి. మీరు హెల్దీగా ఉండండి. ఓకే, కీప్ హెల్దీ, స్టే హెల్దీ. థ్యాంక్ యూ సో మచ్.